నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుంది. నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో కొంత అనుభవం ఉంది. ఆ అనుభవంతో నేను చాలా దగ్గరలో తెలుగుదేశంలో కావచ్చు, అటు బీజేపీలో కావచ్చు, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఉంగరం గుర్తు రాజేంద్ర కుమార్ రెడ్డిని తీసుకొచ్చిన దాంట్లో కూడా దీనికి కీలక పాత్ర ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశంకి అతనికి టికెట్ ఇస్తామంటే ఇంటింటి ప్రచారం చేసి మా మెస్ నుంచే భోజనాలు పంపించి ప్రతి డోర్ టు డోర్ తిరిగి లాస్ట్లో చంద్రబాబు అతనికి టికెట్ ఇవ్వకుండా శారదాకి ఇచ్చిన తర్వాత కూడా మేము అతను వెంటే నిలబడి అతనికి వెన్నుదండగా నిలబడ్డాం. కానీ ఆ రోజు నుంచి రాజకీయాల్లో చూస్తున్నాం. తర్వాత ఒక బీసీ సామాజిక వర్గం కుమ్మరి కులం నుంచి వచ్చాను కాబట్టి కొంత రాజకీయాల్లో మనం ఎదగాలనే ఉద్దేశంతో ఆ అభిలాషతో ముందుకు రావడం జరిగింది. ప్రజారాజ్యం అప్పుడు కూడా పార్టీ చిరంజీవికి నేను అత్యంత అభిమానిని కాబట్టి ప్రజారాజ్యం అప్పుడు కూడా మా కోనా ప్రకాష్తో కలిసి తిరగటం కూడా జరిగింది. చిరంజీవిని రాజకీయంగా ఎందుకు అభిమానించామంటే ఏ రాజకీయ పార్టీ బీసీలకి స్వతంత్రం వచ్చిన తర్వాత 105 టికెట్లు బీసీలకి ఇచ్చిన ప్రోత్సహించిన పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ పార్టీ లేదు. కానీ ఒక చిరంజీవి మాత్రమే బీసీలకి 105 టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ ఉద్దేశంతో ఓపెన్గా అయితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, నేను చిరంజీవి ఫ్యాన్ని. ఓకే. కానీ చిరంజీవి సీఎం అవ్వలేకపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పార్టీని స్థాపించి ప్రశ్నించే తత్వంతో నేను పార్టీ పెడుతున్నాను అన్నాడు కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కులాలు అసెంబ్లీ గేటు తొక్కలేదు, నేను పార్టీ పెట్టి అన్ని కులాలకి న్యాయం చేస్తానని చెప్పాడనే ఉద్దేశంతో అతను నమ్మి జనసేన పార్టీలో 2017లో కానీ 2014లోనే పవన్ కళ్యాణ్ గారి డ్రైవరు బావ జానీ అంటే అతని పేరు మామూలుగా హైదరాబాద్లో ఉంటాడు, అతని పేరు వచ్చి వీరభద్ర. అతను నన్ను ఓన్ ఫ్లైట్లో అతనికి మేము బెంగళూరులో ఉన్నప్పుడు అతనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నోవోటల్లో 2014లో పార్టీ ఆవిర్భావ సభ కూడా తీసుకెళ్ళాడు. కానీ ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిలబడతాడా లేదని కొంత అనాలిసిస్ చేసి రాజకీయాల్లో 2017లో జనసేన పార్టీలో చిరంజీవి ఒక ఫ్యామిలీ మెంబర్ కొట్టే వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో నేను చేరటం జరిగింది. అప్పుడు నుంచి నిరంతరం 2024 ఎలక్షన్ దాకా జనసేన కోసమే పోరాడాను. జనసేన కోసం పార్టీ ప్రతిష్టను పెంచేదానికి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేశాము, వైసీపీని ఎదిరించాము, అన్ని రకాల చేశాము. కానీ ఇప్పుడు పార్టీ వ్యవహార శైలి అంతగా రుచించడం లేదు, నాకే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క జనసేన రుచించడం లేదంటే ఏ పార్టీ పరంగా రుచించడం లేదు మీకు? తెలుగుదేశం వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ వల్ల జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు జనసేన పార్టీలో 2014లో నేను కూడా టికెట్, 2019లో నేను కూడా టికెట్ ఆశించా, కానీ నాకు టికెట్ రాలా. బీఎస్పీ వెంకటేశ్వర టికెట్ బీఎస్పీకి ఇచ్చారు. సరే నన్ను పిలిచి పొసుపులేటి సంతోష్ గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన పిలిచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒకరోజు చెప్పి ఈ విధంగా నెక్స్ట్ చూద్దాము ఆడ బీఎస్పీకి కేటాయిస్తామంటే మేము వచ్చేసాం, పనిచేస్తామని వచ్చేసాం. సరే బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, నీకు వచ్చింది. తర్వాత 2024లో అయినా ఒక బీసీ సామాజిక వర్గం చెందిన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భావజాలం అంటే ఎన్నో కులాలు ఈరోజు బీసీలో 130 కులాలు ఉంటే ఒక 4-5 కులాలు తప్ప నీ మిగతా కులాలు ఏవి కూడా అసెంబ్లీ గేట్ తొక్కలా అంటే ఆ ఉద్దేశంతో ఇతను కొత్త పార్టీ కాబట్టి ఇతను నమ్మి మనం పనిచేస్తే మనకి ఏదైనా మంచి అవకాశం ఉంటుంది, రాజకీయంగా ఎదగొచ్చని ఆ పార్టీలో చేరాం. అంటే మీరు అనుకున్నారు? అనుకొని చేరాం. కానీ 2024లో మనకి
తెలుగుదేశంలో పొత్తులో భాగంగా మనకు టికెట్ ఇవ్వాల. అంటే ఇన్ని మాట్లాడుతున్నారు, మీకు రాజకీయ పరంగా ఏమన్నా అనుభవం ముందు నుంచి ఏమైనా ఉన్నదా? పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా రాజకీయ పరంగా? అంటే మా నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలో మా అమ్మ వార్డు మెంబర్గా ఉండింది, మా నాన్న నిడిగిల్లు సొసైటీ మెంబర్గా ఉన్నాడు. మేము యాక్టివ్గా మా ఫ్యామిలీ నల్లపురెడ్డి వాళ్ళ అభిమానులు మేము మామూలుగా అయితే. కాబట్టి రాజకీయ అనుభవం ఉంది, దగ్గరగా రాజకీయాలు చూసాం కాబట్టి రాజకీయంగా ఎదగాలని ప్రశ్నించే పార్టీలో చేరితే బాగుంటుంది. తప్పు చేస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులు సేవా దృక్పథంతో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి, ఎన్నో గుప్తదానాలు చేస్తున్నాడు కాబట్టి అతను నమ్మి పార్టీలోకి వచ్చాం. జనసేన పార్టీలో చేరేటప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూసి పార్టీ గుర్తించింది? అసలు జనసేన వెంకటగిరిలో అందరికీ తెలుసు, మన లోకల్గా ఉండే మీడియా మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, శ్రేయోభిలాషులకి వెంకటగిరిలో ఒక 20 రూపాయలు పెట్టి జనసేన జెండా కొని కూడా పట్టే దమ్ము ధైర్యం లేదు. గూడూరు వెంకటేశ్వర్లు వచ్చిన తర్వాతే వెంకటగిరిలో జనసేన పార్టీ అనేది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉందని గుర్తింపు తెచ్చింది గూడూరు వెంకటేశ్వర్లు. ఎందుకు తెచ్చానంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక ఐకాన్గా చూస్తున్నాం. నీతి నిజాయితీలో మనకు అదే విధంగా ఉపయోగపడద్ది అనే ఉద్దేశంతో పార్టీలోకి వెళ్ళాం. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మాకు టికెట్ రాలేదని మేము బాధపడటంలే. అంటే టికెట్ ఇచ్చే స్థాయి 100 కోట్లు పెట్టే స్థాయి నాది కాదు. నేను చిన్న మెస్ పెట్టుకొని నడుపుకునేవాడిని, రోజు 2-3 వేల ఆదాయంతో బతికేవాడిని. అంటే ఆ 2-3 వేలు కూడా జనసేన కోసం ఖర్చు పెట్టినవాడిని. అంటే ఈ 5 ఏళ్లలో నేను జనసేన కోసం 1.5 కోటి ఖర్చు పెట్టా. అంటే నా స్థాయి కాకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పెట్టా. అంటే మెస్తోనే మీరు ఇంత సంపాదించి 1.5 కోటి ఖర్చు పెట్టారా? ఇంకేం లేదు. గతంలో నాకు బిఎన్ఎస్ స్కూల్ ఉండింది, అది కూడా ఇచ్చేసాం. ఎలక్షన్ ముందు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడతారని ఏరే వాళ్ళకి ఒక 35 lakhsకి ఇచ్చేసా. మనం పార్టీలోకి వస్తే మన మీద మచ్చ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తాం. స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నాం. రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులు, ఇట్లా మెస్లో వచ్చిన డబ్బులు పార్టీ కోసం, మన కోసం, ఎదుగుదల కోసం ఖర్చు పెట్టాం. కానీ 2024లో మాకు టికెట్ రాని దానికి మేము బాధపడలా. పవన్ కళ్యాణ్ గారు పిలిచి 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూర్చోబెట్టి మేము టికెట్ ఇవ్వము, మీరు కష్టపడండి, మీకు పదవులు ఇస్తామని ఏ రోజు మాట్లాడలా. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఏ రోజు నాకు అపాయింట్మెంట్ ఇలా. నేను ఎన్నోసార్లు అడిగా, ఈగిపోయినా అతని కోసం నేను కష్టపడ్డా. అంటే మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యేవాళ్ళు? మేము ఎక్కువ కొట్టే వెంకటేశ్వర్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. అంతకుముందు మనుక్రాంత్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు, అంతకుముందు పొసిపిలేటి సంతోష్. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన వార్తలైనా మీకు తెలియజేసేవాళ్ళు? వాళ్ళంతా కొట్టే శ్రీనివాసులు కానీ అంతా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెట్టారో వాళ్ళతోనే మనం కలిసి పనిచేసాం. మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, పొసిపిలేటి సంతోష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ తో వాళ్ళు మనం ఏదన్నా మనం చెప్పేవాళ్ళు. అంతేగాని మీతో మనం డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. మనం ఎప్పుడన్నా అవకాశం ఇవ్వమన్నాడు కానీ ఇప్పుడు కాదు, బిజీగా ఉన్నాడు, షెడ్యూల్ లేదని చెప్పేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో మనం కూడా వర్క్ చేస్తే అతనే గుర్తిస్తాడని వర్క్ మూడ్లో ఉన్నాం, కానీ అంటే లాబింగ్ చేసే మూడ్లో లేను. ఇప్పుడు లాబింగ్ చేసే వాళ్ళకి రాజకీయాల్లో బాగా కలిసి వస్తుంది. అంటే ఆ విషయం అప్పుడు తెలుసుకోలేకపోయావు. అదే మనం లాబింగ్ ఇప్పుడు మేలుకున్నాం అనమాట. అది రాజకీయాల్లోకి రావాలని వచ్చినప్పుడు ఏ విధంగా మీకు జనసేన పార్టీ సహాయపడతా వచ్చింది? రాజకీయాల్లో మేము వచ్చిన తర్వాత మాకు జనసేన పార్టీ ఆర్థికంగా ఏం సహాయం చేసింది లేదు. మొత్తం మీ డబ్బులు మొత్తం మా డబ్బులే. ఎవరు ఏ నియోజకవర్గంలో అయినా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ పార్టీ ఎవరికి ఇచ్చింది లేదు నాకు తెలిసినంత వరకు. కానీ పార్టీని మేము ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను వైసీపీ వాళ్ళతో. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా వైసీపీకి ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని కానీ జగన్ విమర్శించిన దాఖలు ఎక్కడా లేవు. అంటే మీరు చెప్పేది ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉండే? అవును. ఈ 5 ఏళ్ళు ఎవరు మాట్లాడారంటే ఒక మట్టి మీద కావచ్చు, ఒక ఇసుక మీద కావచ్చు, ఒక గుడి మీద కావచ్చు, ఒక రోడ్డు మీద కావచ్చు, ఒక అవినీతి మీద కావచ్చు, ఎవరు మాట్లాడాడంటే వాయిస్ ఏ మీడియాలో చూసినా గూడూరు వెంకటేశ్వర్లే కనపడుతుంది.
మీరు ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం 3 ఉన్నాయి కదా పార్టీల్లో. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీకి తరపున మీరు ఎందుకు పోయి అడగలేకపోతున్నారు? ఎలక్షన్ టైంలో కళ్యాణ్ గారు మినర్వా గ్రాండ్కి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ నెల్లూరు మేమంతా ఒక రూమ్లో ఉన్నాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తానండి, మీరు గట్టిగా పనిచేయండి తెలుగుదేశానికి, మన షేర్ మనకుంది, మిమ్మల్ని పనిచేసిన వాళ్ళు మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాము అని చెప్పాడు. మేము అదే నమ్మకంతో పనిచేసాము. ఇక్కడ మేము చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పొత్తు పెట్టుకున్నారు. దాంట్లో టికెట్ రాని దానికి నేను అంత స్థాయి కాకపోయినా పవన్ కళ్యాణ్ కోసం కష్టపడ్డా. ఇది నేను 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు పెట్టే స్థాయి నాది కాకపోయినా కళ్యాణ్ గారి భావజాలంతో నచ్చేదానికి నేను నచ్చి పనిచేశా. అంతేగాని ఏదో పదవి ఆశించేది నేను చేయలే. అది కూడా చెప్తా. ఏదో ఇచ్చేటప్పుడు ఆయన మనసు, ఆయన ఏదైనా ఇస్తాడు, ఆయనకి నచ్చితే అన్నారు కాబట్టి ఆయన భావజాలను దగ్గరగా చూసిన వాళ్ళు కూడా, ఇప్పుడు మా బంధువు కూడా ఉన్నాడు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు మా కమ్యూనిటీ, అతను మా కుల బంధువు. అతను కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తే, నువ్వు చెయ్యి తమ్ముడు, ఏం కాదు, కళ్యాణ్ గారు నచ్చితే ఏమైనా చేస్తాడు, నువ్వు చేస్తా ఉండు పని, మనకి ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని చెప్తే అందరం మాట్లాడి పనిచేసాం. పనిచేసిన తర్వాత ఎలక్షన్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమని? ఎలక్షన్ ముందు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి. 2019లో నెల్లూరు జిల్లాలో మున్సిపాలిటీ ఎలక్షన్లో 8 మున్సిపాలిటీలు పోటీ చేయించింది జనసేన పార్టీ ఒక్కటే వెంకటగిరిలో. ఇంక ఏ నియోజకవర్గంలో ఏ మున్సిపాలిటీలో జనసేన పోటీ చేయాల. అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లో పోటీ చేసాం. ఎక్కడా కూడా సర్పంచ్లు పోటీ చేయించా, జెడ్పీటీసీలు పోటీ చేయించా. అంటే అన్ని రకాలుగా పార్టీని నిలబెట్టాలని తపంతో పనిచేసాం. ఆ తపంతోనే నాకు మనుక్రాంతి రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇచ్చాడు. తర్వాత అదే దాంతోనే నన్ను వెంకటగిరి పిఓసిగా కళ్యాణ్ గారు నియమించారు. నేను చాలా సంతోషపడ్డా. పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే అది ఏ దృష్టితో వేసాడో మనకు తెలియదు. ఆ పదం మనం కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఇలా ఇన్ఛార్జీలనో సమన్వయకర్తలనో అట్టింటాం, కానీ అది డిఫరెంట్ పదవిలాగా వేసాడు. ఇక్కడే స్టేట్ అంతా వేసాడు. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నీ కోసం పనిచేసిన నాయకులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకుంటే పార్టీ ఇంకా బాగుంటుంది. లేకపోతే పార్టీ విధి విధానాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పుడు వెంకటగిరిలో జనసేన పార్టీ సరిగా లేదనే వినిపిస్తుంది. ఈ మధ్యలో మీతో పాటు కిష్టయ్య అనే ఒక వ్యక్తి, ప్లస్ ఈ మధ్యకాలంలో ఇంకో పేరు కూడా జంపాల ప్రకాష్ అని చెప్పేసి పేరు కూడా వినిపిస్తాను. అసలు ముగ్గురులో ఎవరు జనసేన పార్టీని వెంకటగిరిలో నడిపించేది? వాస్తవంగా ఏంటంటే, వీళ్ళిద్దరు పొత్తు ధర్మంలో కూటమి ఏర్పడిన తర్వాత ఎవరైతే నీతిగా నిజాయితీగా జనసేన కోసం 10 ఏళ్ళు కష్టపడ్డారో వాళ్ళకి ఇన్ఛార్జి పదవి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పదవి ఇచ్చారు. ఆ పదవి ఏంటంటే, ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కలిసి పనిచేయాలి. చంద్రబాబు వచ్చినా లేదా ఎవరు వచ్చినా కానీ వీళ్ళిద్దరూ స్టేజీ మీద ఉండాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ఎమ్మెల్యే ఆఫీస్కి ఒక లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? గూడూరు వెంకటేశ్వర్లు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, కురుగోలు మీరిద్దరు కలిసి ఎలక్షన్ చేయాలి ఈ రింగ్. ఓకే, అది ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఈ మీరు చెప్పిన 2 పేర్లు ఉన్నాయి. కిష్టయ్య ఏ రోజు జనసేన కోసం నాకు తెలిసి పనిచేసింది లేదు. అతను వైసీపీలో ఉన్నాడు, అది అందరికీ తెలుసు, వెంకటగిరి అంతా తెలుసు. ఆయన ఏదో కులకు సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు సేవా సమితి అన్నట్టు పెట్టుకొని దాంట్లో పనిచేస్తున్నాడు. జంపాల ప్రకాష్ అనే వ్యక్తి మీరు చెప్పిన పేరు, అతను నాకు తెలిసి ఏ రోజు జనసేన సభ్యత్వం లేదు, ఆయన జనసేన నెంబరు కాదు. ఈ 10 ఏళ్లలో కిష్టయ్య కూడా నెంబరు కాదు. 2014లో పార్టీ పెడితే 2018లో జనసేన సభ్యత్వాలు స్టార్ట్ అయితే ఆ జనసేన సభ్యత్వాలు ఎవరు ఎక్కువ చేశారు? ఫస్ట్ 500 చేసింది నేనే, తర్వాత 800 చేయించింది నా టీమే. ఫస్ట్ సభ్యత్వం కూడా నియోజకవర్గంలో 1వ నెంబర్ సభ్యత్వం నాది.
కరెక్టే, బాగానే ఉంది. మీరు చెప్పిందంత సభ్యత్వం నేర్చేరిపించారు. జనసేన పార్టీలో వాళ్ళకి ఎవరికి ఇప్పుడు వచ్చింది, వాళ్ళు కండవాపై కప్పుకొని ఫోటోలు కూడా దిగున్నారు. పవన్ కళ్యాణ్తో కానీ అదర్ డిప్యూటీ సీఎంతో అందరితో ఫోటోలు దిగున్నారు. వాళ్ళకి ఆ పదవిలు ఎట్టిచ్చాయి? అసలు వాళ్ళకి పదవే లేదు కదా. కిష్టయ్యకి ఏం పదవి ఉంది, జంపాలకి ఏం పదవి ఉంది? జంపాల ప్రకాష్కి పదవి లేదు, కిష్టయ్యకి పదవి లేదు. ఇప్పుడు వాళ్ళందరూ మీడియా వాళ్ళు రాస్తున్నారు సీనియర్ నాయకుడని. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు. సీనియర్ అంటే ఎప్పుడు 14 ఏళ్ల తరబడి సీనియర్ అంటారు. కానీ నేను పార్టీ మారినోడు సీనియర్ని అయితే నేను కూడా మారుతా, ఇంకో పార్టీలోకి వెళ్ళి నేను కూడా సీనియర్ అవ్వచ్చు. ఆ విధంగా అయితే పార్టీ ఎస్టాబ్లిషన్ అయినప్పటి నుంచి నువ్వేం చేసావు? ఇప్పుడు నువ్వు 2019లో అంగడిగిలో లేవా? కిష్టయ్య లేడా? లేదా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కిష్టయ్య అంగడిలో లేడా? జంపాల ప్రకాష్ లేడా? మీ కమ్యూనిటీ వాడు పార్టీ అయినప్పుడు మీరు అప్పుడు ఎందుకు చేరలేదు? నన్ను ఏమన్నా ప్రశ్నించేవాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిందే ప్రశ్నించమని పార్టీ పెట్టింది. ఇప్పుడు నేను ప్రశ్నిస్తే వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆయనకి ఏదో టికెట్ నిరాకరించిన తర్వాత ఆయన అలిగి పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేములపాటి అజయ్ గారిని అనే ఒక అతన్ని, అంటే అతన్ని ఇక్కడ పర్యవేక్షకుడిగా, జిల్లా పర్యవేక్షకుడిగా వేశారు. మాతో పాటే సిటీ పిఓసిగా వేశారు. అంటే నారాయణతో కలిసి అతను పనిచేయమన్నారు. మనుక్రాంత్ రెడ్డికి పిఓసి వేశాడు. ఆయన జిల్లా అధ్యక్షుడైనా ఆయనకి పిఓసి వేసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పనిచేయమన్నారు. ఇక్కడ ఎక్కడ విభేదాలు వచ్చాయంటే, ఈ జంపాల ప్రకాష్ కావచ్చు, ఈ తోట కిష్టయ్య కావచ్చు, ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలో కండవ కప్పుకున్నారు డబ్బులు ఇచ్చి. నేను నా స్తోమత పార్టీ కష్టపడటమే నాకు తెలుసు, కానీ డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకునేది నాకు తెలీదు. ఇంకొకటి, జంపాల ప్రకాష్ మీద అందరు తెలుసు, టౌన్ అంతా తెలుసు, నేను చెప్పేది కాదు. కానీ అతను 2 లక్షలు ఇచ్చి పవన్ కళ్యాణ్తో ఫోటో తీయించింది ఎవరు? వేములపాటి అజయ్. ఏడేం చెప్పారు? వేములపాటి అజయ్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నాడు అంటే, ఆఫీసులో ఏం చెప్తున్నాడు అంటే, ఈ కిష్టయ్య జంపాల ప్రకాష్ అసలు 2014 నుంచి పనిచేస్తున్నాడు, గూడూరు వెంకటేశ్వర రానియకుండా ఇబ్బందులు పెట్టారు, అందుకని నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ నేను దగ్గరికి తెచ్చాను అని చెప్పి ఈయన ఆఫీసులో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, మన మీద ల్యాండ్ కబ్జా దారునంట. నేను అంటే అతను అజయ్ చెప్పేదానికి నేను వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టా. ఏమని? అయ్యా, నీకు సిటీ పిఓసి ఇచ్చారు, నువ్వు సిటీలో చూసుకో. ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్కి వెంకటగిరిలో ఎమ్మెల్యేతో కూడా పనిచేసింది నేను, వెంకటగిరి ఏదైనా ఉంటే మేము చేసుకుంటాం. అంటే వీళ్ళు పదవుల కోసం పార్టీ ఏరియా పార్టీల నుంచి వచ్చి వీళ్ళు ఆయనకు పోయి మొక్కటం, కాళ్ళు మొక్కటం, ఆయనకి బొకేలు ఇవ్వటం, ఆయనకి శాలవాలు కప్పటం, ఆయన్ని వీళ్ళు ఆలింగనం చేసుకోవటం, ఆయనకి కావాల్సిన సకల సౌకర్యాలు ఆయనకి వీళ్ళు చేయటం ద్వారా దగ్గరయ్యి నా మీద నేను ఇసికి దందా చేశానంట, వెంకటగిరిలో మట్టి దందా చేశానంట, అవన్నీ ఏరియా పార్టీలో కొల్లుడయ్యి తెలుగుదేశానికి పనిచేయకుండా ఈ తెలుగుదేశానికి కూడా ఇతను పనిచేయకుండా ఏరియా పార్టీకి పనిచేసి లోపారికంగా పార్టీలో ఉన్నానని చెప్పి వాళ్ళకి చెప్పి, నాగబాబు గారికి కూడా తెలియదు ఈ విషయం. ఆయన ఏం చెప్పాడు, ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన చెప్పింది విన్నాడు. నీ స్నేహితుడు అయితే నీ ఇంట్లో పెట్టుకో, అంతేగాని మా మీద వృద్ధాలను చూస్తే మాత్రం ఎడుగురు ఏమో ఖాళీగా లేరు, మా చర్యలు మాకుంటాయి, మా విధానం మాకుంటది. ఎందుకు ఖండించలేకపోయావు? నేను ఖండించిన దానికే నా మీద సస్పెన్షన్ డైరెక్ట్ గా చెప్పాము, ఇవన్నీ చేసాము, అన్ని చెప్పినా వాళ్ళు వింటారు, చూస్తారు, గమ్ముంటారు, కానీ చర్యలు తీసుకోరు. అంటే మళ్ళీ మా చిన్న ప్రశ్న ఒకటి, మీ మీద సస్పెన్షన్ రేటు కూడా వచ్చిందని పెట్టి ఒక నిన్న గతంలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త నిజమా కాదా? వీళ్ళు చెప్పిన దుష్ప్రచారం ఏదైతే ఉందో, కబ్జాలు ఈ అని చెప్పారో, అధిష్టానం నమ్మి నీ మీద ఇలా ఎంక్వైరీ ఉంది, 30 రోజుల పాటు నువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, మాకు సంజాయిషి ఇవ్వమన్నారు. ఇచ్చారా? సంజాయిషి ఇచ్చాము, కళ్యాణ్ గారికి లెటర్ పంపించాము, మీడియా హరిప్రసాద్ గారికి ఇచ్చాము, కళ్యాణ్ గారికి లెటర్ పంపించాము, అదేవిధంగా
మనం కళ్యాణ్ గారికి మీడియా హరిప్రసాద్ హెడ్ వీళ్ళిద్దరికీ తెలియజేసాము. నాగబాబు గారికి కూడా పంపించాం. నాగబాబు గారికి పిఏకి ఫోన్ చేసాము. ఈ విధంగా వచ్చింది పలానా అంటే, అన్న లేడు నాగబాబు గారు బయట ఉన్నారు సారు, మీరేం రాయాలని పంపించాలని నాకు పంపిండంటే మనం కొరియర్ చేసాం. నేను 2-3 సార్లు పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా చెప్తామని, కానీ వాళ్ళు ఇవ్వలేదు. మనం లెటర్ పంపించాము, అది హోల్డ్లో ఉన్నది. సరే మనం కామ్ అయిపోయాం, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నాం. ఆడవరకు ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలకు పని చేయట్లేదా? మనం పని చేయట్లే, మరి కామ్గా ఉన్నాం. కానీ ప్రతి సంవత్సరం సభ్యత్వాలు మనం చేస్తాం కాబట్టి ఈ వేములపాటి అజయ్ వచ్చిన తర్వాత అంటే కొల్యూడు రాజకీయాలు తీసుకొచ్చాడు. అంటే 10 నియోజకవర్గాలు పిఓసీలు ఉన్నారనుకోండి, ఆ పిఓసీకి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని తయారు చేసేదన్నమాట ఇతను. ఇతనికి అనుకూలంగా ఇతను పవన్ కళ్యాణ్ ఎందుకు నియమించాడు? నేను ఒక సిస్టమ్ డెవలప్ చేశా, నువ్వు నెల్లూరులో లేవు 10 ఏళ్లుగా, మనుక్రాంతి రెడ్డి వెళ్ళిపోయాడు, అత్యవసరంగా ఈ 10 మంది పిఓసీలని నువ్వు పర్యవేక్షణ చేయి, నీకు వేసాడు పదవి. దాంట్లో కూడా నువ్వు ఒక పిఓసీ అంతే, నువ్వు దాంట్లో కూడా ఒక నెంబర్ ఆఫ్ పిఓసీ అంతే. నీ నియోజకవర్గంలో నువ్వు పని చేసుకోవాలి, నా నియోజకవర్గంలో నేను పని చేసుకుంటా. అసంతృప్తి అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. ప్రతి మనిషి మీద ఇంకొక మనిషికి అసంతృప్తి అనేది ఉంటుంది ఎదగతా ఉన్నప్పుడు. నువ్వు ఏం చేయాలి? అవతల వాళ్ళు పిలిచి మాట్లాడాలి. ఎవడు నీతివంతుడు, ఎవడు నిజాయితీ పరుడు, ఎవరు కరెక్ట్గా దీన్ని మేనేజ్ చేయగా, అసలు గ్రౌండ్లో ఎవడు కష్టపడ్డాడని నువ్వు తెలుసుకోకుండా నన్ను ఒక్కడనే ఇబ్బంది పెడుతున్నాడంటే అది తప్పు. నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా వాళ్ళని కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అంటే ఇతను అందరినీ మ్యాన్పులేట్ చేసి అతను పదవి తెచ్చుకున్నాడు అంతే. టిడ్కో చైర్మన్ పదవి ఈ అజయ్ కుమార్కి ఇచ్చింది కూడా వీళ్ళందరినీ గ్రూపులు చేసి వీళ్ళకి పెట్టేసి అతను పదవి తెచ్చుకుంటాడు అనుకుంటున్నాను నేను. అంతేగాని తెలియకుండానే చేశాడు ఈ పనులు. అంతే, నాగబాబు గారి ఫ్రెండ్ గానీ చేశారనుకుంటున్నాను. కానీ నాకైతే వాళ్ళ ఆయన ఏదో గొప్పోడే ఉండొచ్చు, మా నాయన కూడా గొప్పోడే, అట్టని నాకేం ఏదోడు సత్కారం చేయడు. వాళ్ళ అనంతరామైన లాయర్ అయిన ఆయన చాలా గొప్పోడు, నువ్వు ఆయన కొడుకువి, మేము కాదంటోలా. మీ నాయన గొప్పోడు, మీ నాయన ప్రజల కోసం పనిచేశాడు, మీ నాయన ఎప్పుడు ప్రజల్ని నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు. నువ్వు మంచోడు అని నేను నమ్మను. ఎందుకంటే ఒక కింద స్థాయి వ్యక్తి నీ పార్టీ కోసం కష్టపడితే, నన్ను పిఓసీగా ఉన్నప్పుడు నువ్వు నన్ను గుర్తించి నన్ను కలుపుకొని నువ్వు పనిచేయాలి. నువ్వు వేరే వర్గాన్ని తయారు చేయడం కరెక్ట్ కాదు కదా. 10 నియోజకవర్గంలో అతను అదే పని చేశాడు. ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది రాజకీయాల్లో. నేను 100 చెప్పినా కానీ పిలిపించి మాట్లాడి కూర్చోబెట్టి సరిచేసేదే రాజకీయం. వేరే గ్రూపును తయారు చేయడం రాజకీయం కాదు కదా. మొన్నటిదాకా కిష్టయ్యని ప్రోత్సహించావు, కిష్టయ్య దగ్గర తైలం అయిపోయిందని ఇప్పుడు జంపాలను ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ వ్యవహార శైలే జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు. అంటే ఇతను నైజం ఎలా ఉంటుందంటే, నేను అజయ్ గారి నుంచి 2 ముక్కలు చెప్తా. ఫోన్ చేస్తాడు ఎమ్మెల్యేకి, ఆడ గూడూరు వెంకటేశ్వర్లు పని చేయబాకు, కిష్టయ్యకి పని చేయమని చెప్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అంతా అయిపోయింది, సజావుగా జరిగింది, గవర్నమెంట్ ఏర్పడింది, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఇతను పదవి తీసుకున్న తర్వాత హ్యాపీగా కుర్చీలో కూర్చొని నెల్లూరులో అంటే కురుగొండ రామకృష్ణ గారు అక్కడ మా తోటకి స్టే చేస్తాడు, అతనికి పని చేయండి, మీరు గూడూరు వెంకటేశ్వర్లు పని చేయొద్దు అంటాడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి తెలియదా మీరు పని చేశారా ఆయన పని చేశారా అని? ఎమ్మెల్యేకి ఏం తెలుసు? ఎమ్మెల్యేకి ఏం తెలియదు అంతే. ఎమ్మెల్యేకి ఏమి తెలియదు అంటే అన్నీ తెలుసు అని అర్థం. అది అన్నీ తెలుసు. వాళ్ళకు కూడా ఏం కావాలి? జనసేన పార్టీలో నేను కష్టపడ్డా, నేను పని చేశా, 10 ఏళ్ళున్నా, నేను అడిగితే 10 పనులు చేయాలా? నా పక్కన అడిగితే ఒక పనే కదా చేస్తాడు. అంటే నేను రావటం ఒక బీసీకి అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనికి అవకాశం కావాలి, గెలవాలనే అవకాశం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గెలిచాడంటే ఒక జనసేన వల్ల, బీజేపీ వల్ల వెంకటగిరిలో ఎమ్మెల్యే గెలిచాడు. అది అంటే 3వసారిగా ఆయనకంటే ఒక స్ట్రాటజీ అనేది లేదంటావా? ఎమ్మెల్యే గారికి, కురుగొండ రామకృష్ణ గారికి గెలుపు నల్లేరు మీద నడక, పొత్తు లేకపోతే. అది
ఈ బీజేపీ జనసేన ఉంది కాబట్టి ఆయన గెలిచాడు అంతే. గెలిచిన తర్వాత ఎంతవరకు కృషి చేశారు మీరు పార్టీలో అప్పుడు? అసలు పార్టీలో నేను 2019లో పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామ కమిటీ వేసా, పంచాయతీ కమిటీలు వేసా, ప్రతి వార్డు అంటే బూత్ లెవెల్ కమిటీ వేసా, నా దగ్గర లిస్ట్ ఉంది. మున్సిపాలిటీ కమిటీ వేసా. ఇప్పుడు పట్టణ అధ్యక్షుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రధాన కార్యదర్శిగా అవన్నీ నేమ్ పెట్టినట్టువే, నేను ప్రపోజల్ చేసినట్టువే పార్టీ ఆఫీస్కి. పార్టీలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నేను తెలియని పర్సన్ అనేది నియోజకవర్గంలో లేరు. నేను ఇండివిజువల్గా పార్టీ సింబల్తో పోటీ చేస్తే ఏం జరగద్దని అందరికి తెలుసు కాబట్టే ఆ అవకాశం కోసమే ఇతను వాడుకున్నాడు. ఎమ్మెల్యే వాడుకొని ఈరోజు మేము ఏం చెప్పినా అజయ్ గారి దగ్గర నుంచి ఫోన్ చేయమంటున్నాడు. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో రేపు తెలుగుదేశానికి అజయ్ వచ్చి పనిచేస్తాడా? కిష్టయ్య పని చేయించాము, జంపాల ప్రకాష్ పని చేయించాము, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టేసినందువల్ల పార్టీ ఎంత నష్టపోతుంది అనేది వాళ్ళకి తెలియట్లే. వాళ్ళకి వ్యక్తిగత లాభం కోసం చూస్తున్నారు. పార్టీ ఎదగాలని వాళ్ళకి ఎవరికి లేదు. అది గతంలో నీకు కిష్టయ్యకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏదో కొన్ని గలాటాలు కూడా జరిగాయి. ఆ విధమైన ఏదన్నా గ్రడ్జితో ఏమన్నా మీ మీద ఏమన్నా ఇట్లా తెలియజేయడం? అసలు కిష్టయ్య అనే అతను నాకు పవన్ కళ్యాణ్ వెంగళగిరికి వచ్చేటప్పుడే నన్ను ఒకసారి కన్సల్ట్ అయ్యాడు. మేము పలానా కమ్యూనిటీ, బలిజీ కమ్యూనిటీ, మేము నాయకులుగా ఉన్నాము, మేము ఫ్లెక్సీలు కట్టిస్తాము, ఈ విధంగా నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాం అన్నాడు. మాకేమి హెల్ప్ ఇవ్వలేదు అని చెప్పేసి నేను కామ్ అయిపోయా. కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మొత్తం కూడా వెంగళగిరి అంతా నేనే మొత్తం అన్ని ఖర్చులు పెట్టింది నేనే, మొత్తం పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. అతను ఏరే వాళ్ళతో మాట్లాడటం, మా ఫ్యామిలీని తిట్టడం బాధేసింది. అంటే మా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు కదా, వాడు తిట్టినప్పుడు మేము గమ్మనే చేతులు కట్టుకోండి, అలా కాదు కదా. నువ్వు అట్టాటి వాడిని నువ్వు పార్టీలోకి తీసుకోవద్దని మేము చెప్పాం. ఈ విధంగా నీకు అతను మాట్లాడి రికార్డు పెట్టాం. నువ్వేం చేయాలి, అమ్మటే పిలిచి మందలించాలి. మా మీద మేము ప్రచార రథం ఓపెన్ చేసాం. పోలేరమ్మ గుడి దగ్గర ప్రచార రథం ఓపెన్ చేసాం, విజయరథం అని, జనసేన పార్టీ చేస్తే ప్రచార రథంలో అసలు కొండాపురం కస్తూరి అయినా మా పార్టీ కాదు, కిష్టయ్య మా పార్టీ కాదు. కొండాపురం కస్తూరి ఆ వైసీపీ వచ్చింది, జనసేన కోసం పనిచేస్తుంది, కొద్దిగా ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది కాబట్టి మనం దూరంగా ఉంటాం. మనం ఆమె కార్యక్రమానికి కూడా పిలవాల. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వంతో లాలూచి పడి డిఎస్పి, గూడూరు డిఎస్పి వీళ్ళు ఒక లెటర్ ఇప్పించి నా మీద, కోలా విజయలక్ష్మి మీద, రవీంద్ర మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అసలు ఆమెకు ప్రోగ్రాంకి రాలేదు, ఆమెకు ప్రోగ్రాంకి అటెండ్ కాలేదు, కానీ కిష్టయ్య ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. ఎవరి చేత పెట్టించారు? కొండాపురం కస్తూరి దగ్గర. ఏ విధంగా రుజువు లేకుండా పెట్టించాడు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చాడు, అమ్ముడుపోయాడు డిఎస్పి. పోలీస్ వ్యవస్థ అమ్ముడుపోయింది కాబట్టి నా మీద కేసు కట్టారు అంతే. అంతకన్నా ఇంకేరే మాట చెప్పను నేను. ఇప్పుడు ఒక కేసు పెడితే నిజ నిర్ధారణ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు కేసు పెట్టారు మిమ్మల్ని అంటే నేను 22 అయితే, సపోజ్ 22వ తేదీ రథయాత్ర జరిగింది, ఆమె 24వ తేదీ కేసు ఇచ్చింది. ఎవరికైనా తెలుసు లొకేషన్ ట్రేసింగ్ ఒకటి ఉంటుంది, ఆమె ఆ సమయంలో ఎక్కడ ఉండింది అనేది. అంటే నీకు అన్నీ తెలుసు, విచారించుకుంటానే నువ్వు కేసు ఇస్తే ఆయన ఎక్సైజ్లో ఉండాడు కాబట్టి ఆ కాకి చొక్కా వాసన ఉంది కాబట్టి మీరు కట్టారు డబ్బులు తీసుకొని. నేను డిఎస్పీ మీద కూడా రిపోర్ట్ చేశా, ఎస్పీకి, డీజీపీకి కూడా పెట్టా. అంటే ఏమొచ్చింది, ఏ విధమైన స్పందన వచ్చింది? ఆమె పెట్టింది, మేము కట్టాము కేసు అంతే. అవును, కేసు కట్టినప్పుడు మీ మీద ఎస్సీ కేసు కట్టినప్పుడు నీ చుట్టుపక్కల ఉండే కార్యకర్తలంతా మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అందరూ చేశారు సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీ పక్క లేకుండా అవతల పక్క ఎందుకు పోయినా? ఎవరు లేరు, అవతల పక్క ఎవరున్నారు? ఇప్పుడు మీ పక్కనే కార్యకర్తలు ఉన్నారంట. అందరూ నియోజకవర్గం అంతా నా పక్కే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు ఈ నాటకాన్ని అంతా, జగన్ నాటకం అంతా చూస్తున్నారు. వెంగళగిరిలో జనసేన జగన్ నాటకం. నిన్న ఏదో కిట్ పంపిణీ చేసేటప్పుడు
కార్యకర్తలందరూ అటుపక్కే ఉన్నారు, కానీ మీరు కానీ మీ వాళ్ళు కానీ ఎవరు అక్కడ కనిపించారు? అందరూ ఆడుండే వాళ్ళంతా నా వాళ్ళే, నేను పదవులు ఇచ్చిన వాళ్ళే, నాకు ఫోన్ చేసి వెళ్ళిన వాళ్ళే. అంటే మీరు వెళ్ళమంటే వెళ్ళారు అంతే. అంతేగాని వాళ్ళు కాదు. జనసేన పార్టీ మీద పార్టీ ఏం చేసిందంటే ఒక సిస్టమ్ డెవలప్ చేసింది. ఏమని, ఒక 10 మంది వాలంటీర్లను పెట్టుకొని సభ్యత్వాలు చేయించండి, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అని. సరే, అది కూడా నాకు ప్రతి సంవత్సరం నేను చేసేవాడు, నాకు ఇలా ఇవ్వకపోతే నేను హైకమాండ్కి చెప్తే లేదండి మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చేయండి, మీకు ఎంతమందికి కావాలంటే అంతమందికి లాగిన్ ఇస్తామని మనకి పార్టీ ఆఫీస్ అని చెప్తే మనం చేయించాం. దాంట్లో గుగ్గిల్ నాగరాజ్ అని ఇంకా కొంతమంది పిల్లలు మా లిస్టులు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే కలువయ్య వాళ్ళు కావచ్చు, హరి కావచ్చు, ఇట్టాట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను చేయించిన వాళ్ళే. అంటే వ్యక్తిగతంగా కిట్ అంటే ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఒక బాండ్ పేపర్ ఏదో వాళ్ళు ఇస్తారు సంథింగ్, అది పార్టీ ఆఫీస్ నుంచి మనకు ఫోన్ చేశారు. ఈ విధంగా పింజిల్ వీరయ్య కళ్యాణ మండపంలో కార్యక్రమం ఉందంట, కిట్లు పంపేది, మనకు కిట్లు ఆడున్నాయి తెచ్చుకోమన్నారని చెప్పి అన్నాడు. సరే, నేను పోదామని కూడా నాకు దూరంగా ఉండమన్నారు కాబట్టి మనసు రాక నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ నేను కార్డులు పంపకానికి వెళ్ళిపోయా. మా పిల్లలకి ఏం చెప్పానంటే, మనకు రావాల్సిన ఏ అయితే కిట్లు ఉన్నాయో, సభ్యత్వాలు ఎవరెవరు చేశాడు, ఆ మున్చంద్ర 50 చేశాడు, లేకపోతే ఇంకొక గుగ్గిల్ నాగరాజు 50 చేశాడు, ఇక్కడ పెంచిలే మండల ప్రెసిడెంట్ రాబూరు ఒక 50 చేశాడు, ఇట్ట 100 చేశాడు, ఇట్ట పేర్లు ఉంటాయి. మన పేర్ల వరకు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, మనం డోర్ టు డోరు పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిస్తామని చెప్పాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రౌండ్ అప్ చేసి ఇతని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నారు, ఇతనికి మేము కిట్లు ఇవ్వద్దని చెప్పారు పార్టీ అధిష్టానం, మమ్మల్నే పంచమన్నాడని చెప్పి టౌన్ ప్రెసిడెంట్ ఇంకా అరవ రాజేష్ అనే అబ్బాయి చెప్పారంట. అందుకు మా పిల్లగాడు టౌన్ ప్రధాన కార్యదర్శి సూరాయపాలెం శేఖరు మా కిట్లు మాకు ఇవ్వండి అని అడిగిన దానికి జంపాల ప్రకాష్ నువ్వెవరు అని అడిగాడంట. మావాడు నువ్వెవరు అని అడిగాడు. అంటే వాదనలు జరిగాయి. నేను కూడా వీడియోలు చూశాను, లైవ్ లో లేను. లైవ్ లో ఉంటే అది వేరే సీను, లైవ్ లో లేను కాబట్టి ఏదో రౌడీయిజం చేయాలా, రౌడీ అని అంటున్నారు. ఎంగడిగిరిలో అందరికి తెలుసు ఎవరు రౌడీయిజం చేస్తున్నారు, ఎవరు రూముల్లో కూర్చోబెట్టి ఏమేం చేస్తున్నారు, ఇల్లీగల్ కార్యక్రమాలు, నీ భోగాతం మొత్తం అందరికి తెలుసు. రౌడీయిజం చేయాలంటే నీకన్నా ఇంకా పెద్ద రౌడీలు ఎంగడిలో చాలా మంది అంతరించిపోయి ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని శుద్ధంగా పార్టీ కోసం పనిచేసుకో, లేదంటే అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని నువ్వు వచ్చావా నేను వచ్చానా ముందు అనేది కాదు. అసలు నువ్వెవరు? ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శిని, మా పట్టణ ప్రధాన కార్యదర్శిని, జనసేన పార్టీకి 4వ వార్డులో పోటీ చేసిన వ్యక్తిని అసలు నీకు ఏ పదవి ఉందని మా వాడిని నువ్వు అడ్డుకుంటావు? అసలు నువ్వు జనసేన పార్టీ నువ్వెవడు? నీ సభ్యత్వం నెంబర్ ఎంత? నువ్వు ఎప్పుడు సభ్యత్వం చేసుకున్నావు? నేను అడుగుతున్నా. జనసేన పార్టీ 10 ఏళ్ళు అయింది పెట్టి, నువ్వు ఎప్పుడు సభ్యత్వం చేసుకున్నావు? నీ సభ్యత్వం నెంబర్ ఎంత? ఏమి లేకుండానే వాళ్ళని కిట్లు పంచమని చెప్పి ఎలా ఇచ్చింది అధిష్టానం? అది నేను చెప్పాను కదా, మన గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ అజయ్ కుమార్ గారు ఇవన్నీ కూడా జిల్లాని నాశనం చేస్తున్నాడు, జనసేన పార్టీని. అది తెలుసుకుంటే బాగుంటుంది, తెలుసుకోకపోతే జనసేన పార్టీ అన్ని పార్టీలాగా ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చే రోజుల్లో పెద్దగా ఇంకా మీరు దానికి సపోర్ట్ చేయరా? నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, చిరంజీవి గారి అభిమాని. జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి వచ్చాను. నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీలోకి రాలా. అంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అని పార్టీలోకి రాలా. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంటే ప్రశ్నించే తత్వం ఉంది. ప్రశ్నించమని పార్టీ పెట్టి నువ్వు పెట్టి నియమించిన వ్యక్తులే తప్పులు చేస్తుంటే ప్రశ్నిస్తే సమాధానం కావాలి కదా. ఇప్పుడు అతను మంచోడైతే మేమెందుకు కలిసి పనిచేయం? ఇప్పుడు అతను నా మీద వేట వేయించాల్సిన అవసరం అతనికి లేదు. అవసరం నేనేమంటున్నాను, నా నియోజకవర్గం నేను చెప్పినట్టు జరగాలంట.
నువ్వు లేవు కదా నాకు పిఓసి ఇచ్చేటప్పుడు, నువ్వు ఎలక్షన్ చేయలేదు కదా, నువ్వు ఎమ్మెల్యేతో తిరగలేదు కదా, నువ్వు ఎమ్మెల్యే కోసం డోర్ టు డోర్ తిరగలేదు కదా, ఎమ్మెల్యే కోసం ప్రచారాలు పెట్టలేదు కదా, ఎమ్మెల్యే కోసం నేను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు పెట్టలేదు కదా, నువ్వు ఎమ్మెల్యే నా మాట అనుకుంటే నీ మాట వింటున్నాడంటే దాని అర్థం ఏంది? ఎమ్మెల్యే కూడా కొల్లుడే. అంటే ఇక్కడ ఏంటంటే నిజమైన కార్యకర్త పార్టీ కోసం తెలుగుదేశం పార్టీలో కాదు, వైసీపీ పార్టీలో కాదు, జనసేన పార్టీలో, ఈ 3 పార్టీల్లో అన్యాయం అయితే నిజమైన కార్యకర్తకు జరుగుతుంది. ఎందుకంటే నేను జనసేన పార్టీలో నిజమైన కార్యకర్తకు అన్యాయం జరగదని పార్టీలో ఉన్నా, కానీ ఇప్పుడు నిజమైన కార్యకర్తకు కూడా జనసేన పార్టీలో అన్యాయం జరుగుతుంటే, ఇప్పుడు సూరాయపాలెం శేఖర్ నువ్వు అడ్డుకున్నావు, 4వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తి నువ్వు అడ్డుకున్నావు. 2019లో నువ్వు వెంకటగిరిలోనే కదా ఉన్నావు, నువ్వు 12వ వార్డులో నివాసం ఉన్నావు కదా, నువ్వు పోటీ చేయొచ్చు కదా. నువ్వు జనసేన పార్టీ, నేను వీరుని సూర్యుని, నా పార్టీ మా కులపోళ్ళ పార్టీ అన్నప్పుడు నువ్వు అప్పుడు ఎక్కడికి పోయావంటున్నా నేను. నువ్వు 12వ వార్డులో ఉన్నావు కదా. కులాలతో అతీతంగా పోతా ఉందా జనసేన పార్టీ, లేకుంటే అభిప్రాయాల పరంగా పోతా ఉందా? రాష్ట్రంలో మాత్రం కులాల ఇదిలోనే పోతుంది పార్టీ జనసేన. ఒకప్పుడు లేదు, అధికారంలో ఒక పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ అంటే దానికి పాత సామెత ఒకటి ఉంది, చెల్లో పడిపోయి చచ్చిపోతే మా బిడ్డ కాదు, బతికొస్తే మా బిడ్డ. అంటే పార్టీ చచ్చిపోయి ఉంటే వాడు మా ఓడు కాదు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు మా ఓడు, మేము చెప్పింది జరగాల, ఎమ్మెల్యే పక్కన మేము ఉండాలా, ఎమ్మెల్యే అనుచరులుగా మేము ఉండాలా, ఎమ్మెల్యే మాకే పని చేయాలా, ఎమ్మెల్యే ఏ పని వచ్చినా రోడ్డు కాంట్రాక్ట్ వచ్చినా జనసేన ఓటాలో వస్తే అయ్యి నేనే చేయాలా. నువ్వు ఎలక్షన్ ముందు చెప్పిన హామీ ఏంది? 30% షేర్ ఉంటుంది అన్నావు. తెలుగుదేశానికి జనసేన పొత్తులో 30% పదవులు మనకు వస్తాయన్నావు. మేము కామ్గా ఉన్నాం. 30% పదవుల్లో నువ్వు ఎన్ని శాతం ఇచ్చావు? 12. ఎవరికి ఇవ్వాలంటారా శాతం? నేనేమంటే 30% ఉన్నది కదా వెంకటగిరిలో మేము పనిచేసాం, మొదటి నుంచి జెండా పట్టాం. మేము చెప్పిన వాళ్ళకి నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు నీకు 2 లక్షలు ఇచ్చావు, శాలువా కప్పు, లేకపోతే నీకు ఫ్లైట్ టికెట్లు వేసో, వాళ్ళకి కాదు మేము అడిగేది. పార్టీ పుట్టినప్పటి నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వమంటున్నాం. మొన్న మీరు కమిటీలు వేసారు, పోలేరమ్మ కమిటీలు, నా దగ్గర ఉంది రికార్డులు, నా దగ్గర అన్నిది ఉంది. నేను రికార్డు లేకుండా ఆన్ రికార్డుతో మాట్లాడుతున్నా. నాకు సంస్కారం ఉంది కాబట్టి బయటపడటంలే. నేను ఒకటే చెప్తున్నా, మా సూరాయపాలెం శేఖర్ పనిచేసాడు వార్డులో అనుకుందాం, లేకపోతే ఇంకా చింతగింజల వెంకటరమణ ఉన్నాడు పనిచేసాడు, పోటీ చేసాడు, లేకపోతే కోన రవి పోటీ చేశాడు. ఇట్లా పేర్లు మా మొదట వెంకటగిరిలో చాలా మీకు తెలిసి చెప్పడంతట కాదు, వెంకటగిరిలో 16 ఊళ్ళో చాలా మంది బల్జి కులస్తులు ఉన్నారు. ఉన్నారా లేదా? పార్టీ పెట్టినప్పుడు నేను చాలా మందిని కౌన్సిలర్లుగా పోటీ చేయమని చాలా మందిని అడుక్కున్నా. ఎందుకంటే ఓటింగ్ శాతం ఉంది, ఇక్కడ కమ్యూనిటీ బలం ఉంది, మీ ఇంట్లో నుంచి ఒక బిడ్డను పెట్టండి అన్నా. ఎవరు పెట్టలా, నా బిడ్డను నిలబెట్టా కౌన్సిలర్గా 16వ వార్డులో. అంటే నిలబడి నా కూతుర్ని నిలబెట్టా, గర్భవతి అయినా నిలబెట్టి పోటీ చేయించా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎన్ని ఓట్లు పడ్డాయి? అప్పుడా 70-80 ఓట్లు పడ్డాయి. మనమేం డబ్బులు పెంచలా, ఇంటింటికి దండం పెట్టాం, ప్రచారం చేయించాం. ఇప్పుడు చామండి రాధమ్మ ఉంది, ఇట్లా కొంతమంది కౌన్సిలర్లుగా పోటీ చేశారు. నువ్వు పోలేరమ్మ కమిటీ ఇవ్వాల్సి ఉంటే నువ్వు మాకు పనిచేసిన పార్టీలో ఉండే వాళ్ళ కమిటీలో వాళ్ళకి ఇవ్వాలి, కానీ కోన వెంకటేశ్వరరావు వాళ్ళ కొడుకు ఐపీఎస్ అనో లేకపోతే వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఏంది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, 10 పోస్టులు ఉంటే 3 మాకు ఇవ్వాలి, 1 బీజేపీకి ఇవ్వాలి. అదే కదా సిస్టమ్. 2 ఇచ్చేసి మేమంతా జనసేనకి ఇచ్చాం, అది కూడా జనసేనకు కాదు. వాళ్ళు ఏ రోజు జనసేన పని చేయలే, ఈ రోజు జనసేన కండ వేసుకోవాలా, ఏ రోజు జనసేన జెండా పట్ల. నువ్వు వాళ్ళకి పదవులు ఇస్తే మేము ఎర్రోళ్ళలాగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు పిలుస్తాడు, ఇంకా మేము చెప్పాలనుకుంటున్నాం అంటే నువ్వు ఆయన పిలిచేది లేదు, మేము చెప్పేది లేదు. అలా పరిస్థితి మొత్తం నడుస్తా ఉండేది అజయ్ కుమార్ మీదేనా? మొత్తం జిల్లా కాదు, జిల్లాలో అతను ఇప్పుడు జిల్లాలోనే నాశనం చేశాడు పార్టీని. అతన్ని కానీ అదే విధంగా ఉంచితే రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ అసలు లేకుండానే పోద్దని నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అది ఈ విషయం నువ్వు ఒకరే కాకుండా కార్యకర్తలు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే కార్యకర్తలు ఎవరు మాట్లాడరు, అంత వాయిస్ వచ్చి చెప్పే అంత కార్యకర్త నాకెందుకు? కార్యకర్త ఎప్పుడు మాట్లాడు, నాయకుడు మాట్లాడతాడు. అంటే
ఒక విధానానికి కట్టుబడి మీరందరిని చేర్చుకున్నారు కార్యకర్తలుగా వచ్చిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి? వెంకటగిరిలో 1000 మంది సభ్యత్వాలు ఉంటే 1500 మంది సభ్యత్వాలు ఉంటే వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళు నడిపించేదానికి నాయకుడు కావాలా. ఆ నాయకత్వం నేను తీసుకున్నా, నేను చేస్తున్నా. ఇప్పుడు నాయకత్వం కావాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నాయకత్వం ఇవ్వాలనుకుంటే హ్యాపీ, మేము అడ్డుపడం. నీకు తెలుసు వెంకటగిరిలో వైసీపీలో మన రాఘవేందర్ రెడ్డి ఊరంతా తిరిగాడు. టికెట్ ఇచ్చారా? బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇచ్చాడా? చెప్పు, ఇలేదు కదా. ఆనంద్ తీసుకొచ్చాడు అంతే. మనం రాజకీయాల్లో ఏం చెప్పలేము, రాజకీయాల్లో చెప్పలేము కాబట్టి నువ్వు చెప్పదలుచుకునింది ఓపెన్గా చెప్పేయి. అయా నీ అవసరం లేదు, పార్టీ నుంచి పూర్తిగా తీసేసాం అంటే మా దారి మాది, నీకెట్ట నువ్వు పార్టీలు పెట్టి నువ్వే విధంగా రాష్ట్రం అంతా తెలుసు ఏమనుకుంటున్నారని పార్టీ గురించి మేము చెప్పబల్లే. నువ్వు ఎలా పార్టీ పెట్టావు, మాకు తగ్గ పార్టీ మాకు కూడా ఉంటుంది వెళ్ళేదానికి. మేము వెళ్తామని మేము అంటాంలే, సరి చేయమని ఇన్ని రోజులు ఉన్నాం. వెళ్ళే పని అయితే ఎప్పుడు వెళ్ళిపోయి ఉన్నాం పార్టీ నుంచి. అంటే అసంతృప్తి అనేది నువ్వు ఏ తప్పు చేయలేవు, నువ్వు సస్పెన్షన్ వదిలినప్పుడు స్టేట్ అంతా పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ ఎలా మాట్లాడాలనే విషయం నాకు కూడా తెలుసు. నేనేం అమాయకుని కాదు, మాట్లాడగల శక్తి ఉంది. ఎందుకు మాట్లాడలేదు కాబట్టి మన బిడ్డ తప్పు చేసినా మనం అదిం పెట్టుకోవాలి కాబట్టి గమ్మునే పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. నువ్వు పార్టీ గూడూరు వెంకటేశ్వర్లు అవసరం లేదంటే హ్యాపీగా చెప్పి దానికి ఇబ్బంది ఏముందా? పార్టీ చెప్పేయడం అంటే సస్పెండ్ చేసిన వచ్చిన నోటీసే కదా, ఇంకా పార్టీని సస్పెండ్ 30 రోజులు అంతే. ఎవరు నీ మన్నం అయిపోయింది, దూరంగా ఉన్నాం నువ్వు చేయమంటే చేస్తాం అంతే. 30 రోజుల వరకు టైం అంతే. 30 రోజులకి ఇచ్చేసాం, మనం యాక్టివ్ గానే ఉన్నాము. మీరు ఇచ్చానంటున్నారు, వాళ్ళు ఇంకా నివేదిక ఇవ్వలేదని అంటున్నారు. దానికి ఆల్రెడీ నా దగ్గర రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మొత్తం నేను ఆన్ రికార్డు మాట్లాడతా, నేను ఎవరి మీద ఏం నాకేమి అజయ్ గారి మీద నాకేం పగలేదు. అజయ్ గారి విధి విధానాల మీద నాకు అసంతృప్తి ఉంది, కానీ అజయ్ గారి మీద నాకు వ్యక్తిగత ఏం పగలేదు కదా. అతని వ్యవహార శైలి స్టేట్ అంతా గందరగోళంగా ఉంది. అది కళ్యాణ్ గారు తెలుసుకోవాలని నేను చెప్తున్నా ఓపెన్గా. జేపీ న్యూస్ ద్వారా చెప్పేది ఏంటంటే, చెప్పండి, పార్టీని కాపాడుకునేదానికి ప్రయత్నించండి. పార్టీలో మీకోసం అన్ని వదులుకొని జెండాలు పట్టుకొని కులం లేదు మతం లేదు అని లేకుండా జనసేన అంటే ఎవరు అంటే గూడూరు వెంకటేశ్వర్లు అంటే జనసేన. ఇటక దండాలు చేసినట్టు ప్రచారం వార్త ఒకటి వచ్చింది, అది నిజమేనా? పోలేరమ్మ గుడికాడికి వచ్చి మా ఆడపడుచు పోలేరమ్మ, నేను వస్తా, దమ్ముండేవాడిని, నీతి నిజాయితీ ఉండేవాడిని, రమ్మని చెప్పు. నేను ఎక్కడ చేశానో నేను ప్రమాణం చేస్తాను, నేను చేయలేదని. నేను చేసినానని ఇక్కడి నుంచి కాదు ఎవడైనా వచ్చి నువ్వు నమ్ముతావు పోలేరమ్మని, నేను నమ్ముతాను, భారతదేశం మొత్తం మన పోలేరమ్మని నమ్ముతారు, వెంకటగిరి పోలేరమ్మని. రాండి, నేను వస్తా. నేను జనసేన పార్టీ పేరు చెప్పి ఎక్కడైనా ₹1 వసూలు చేసినట్టు కానీ, ఒకటికా టీ తాగినట్టు కానీ, కాదు ఎమ్మెల్యే కూడా నాకేమైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ, సరేనా, లేదు ఇంకొకడు ఏమైనా నాకు ఒక జెండా కొనిచ్చినట్టు కానీ, లేదా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఒక పూలమాల వేసినట్టు కానీ, ఈ 10 ఏళ్లలో ఒక టీషర్ట్ కొట్టించినట్టు కానీ, ఇసిగిదందా భూదందా అవి చేసినట్టు కానీ వచ్చాడు ప్రమాణం చేయమని చెప్పు. హ్యాపీ, మొత్తం A to Z మొత్తం హ్యాపీ. అంతే, మొత్తం మీ సొంత ఖర్చులతోనే నేను సొంత ఖర్చులతోనే పెట్టా. దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను జనసేన పార్టీ పేరు చెప్పి ₹1 కానీ వెంకటగిరి ఎవడి కాడ తీసుకునింది లేదు, తీసుకొని బాను కూడా. నా మీద అభిమానంతో వచ్చి వాళ్ళు చేస్తే తప్ప నేను ఏ రోజు వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళ దగ్గర తీసుకొని నేను చేసింది లేదు. లాస్ట్ చివరిగా ఇంకా నేను జనసేన పార్టీలో కొనసాగిస్తారా, కొనసాగించవా? ప్రస్తుతం అయితే నేను జనసేన పార్టీలోనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని నమ్మే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల నేను నమ్మలా, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడతానే వెయిట్ చేస్తున్నా, ఆయన కోసం ప్రయత్నిస్తున్నా. పిలిచిన రోజు, మాట్లాడిన రోజు, ఆ రోజు నా డెసిషన్ ఏందో నేను చెప్తా ఖచ్చితంగా. అది కూడా జేపీ న్యూస్ ద్వారా మొట్టమొదటి చెప్తానని తెలియజేస్తున్నా. చాలా థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. నమస్తే సునీల్ అన్న. ఓకే.